క్లియర్ కదా? యా డన్ గైస్. చూడండి, నిన్నటి క్లాస్ లో మనము జిఎల్ పోస్టింగ్ ఎలా చేయాలి అని మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో వచ్చేసి అకౌంట్స్ పేయబుల్. మీరు రియల్ టైమ్ లో పని చేసినప్పుడు మాక్సిమం ఎక్కువగా వర్క్ అకౌంట్స్ పేయబుల్ మీద, అకౌంట్స్ రిసీవబుల్స్ మీద మనకి వర్క్ ఎక్కువగా ఉంటుంది. అసలు అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? మీరు ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్ పేయబుల్? ఎనీవన్? Document issued for purchase of వాయిస్ స్లోగా వస్తుంది, స్లోగా. Sir, మా account ఒక దాంట్లో issue- దీంట్లో లాగిన్ అవ్వకండి. వాయిస్ డబల్ వినపడుతుంది. చెప్పమా. సార్ మనం డాక్యుమెంట్ ఇష్యూ చేస్తాం కదా సార్, పర్చేస్ చేస్తున్నప్పుడు సప్లయర్ దగ్గర నుంచి దానికి అకౌంట్స్ పేయబుల్ యూజ్ చేస్తాం సార్. ఓకే, ఇంకా మా ఎనీవన్? ఎనీవన్? At the time of purchase, we have to make payment to the suppliers. ఇంకా అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటంటే లైక్ మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేయడం. పీపీటీ కనబడుతుందా? ఓకే. సో అకౌంట్స్ పేయబుల్ అనేది ఏంటంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ అనేది అప్పుగా పర్చేజ్ చేయడం. అప్పుగా పర్చేజ్ చేసి తర్వాత మనం 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు అనేది పే చేస్తాం. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. SAP FI accounts payable is used to manage and record accounting data for all the vendors. All invoices and deliveries are managed as per vendor request. Payables are managed as per the payment made program, and all the payments can be made using check transfers, electronic transfers. ఎప్పుడైనా కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ అప్పుగా పర్చేజ్ చేస్తూ ఉంటుంది, అప్పుగా సేల్ చేస్తూ ఉంటుంది. ఇది కామన్. అలా ఏవైతే క్రెడిట్, క్యాష్ ఆర్ చెక్ కాకుండా క్రెడిట్ జరిగే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఎవరితో? వెండర్స్ తో. ఆ డేటాని మనం ఎలా మేనేజ్ చేయాలి, ఎలా రికార్డింగ్ చేయాలనేదే అకౌంట్స్ పేయబుల్ యొక్క మీనింగ్. సో మనం ఇమీడియట్ గా అమౌంట్ పే చేయం, తర్వాత కొద్ది రోజుల తర్వాత పే చేస్తాం. మనం అంటే మన బిజినెస్. సో దీన్నే మనం అకౌంట్స్ పేయబుల్ అంటాం. తర్వాత మనం IMPS ద్వారానో, ఓకేనా, నెఫ్ట్ ద్వారానో, RTGS ద్వారానో అమౌంట్ వాళ్ళకి పే చేయడం జరుగుతుంది, చెక్స్ ద్వారా. దీనికి సంబంధించిన మాస్టర్ డేటా చూడండి. మనకి వెండర్, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి వెండర్ మాస్టర్ డేటా అంటే ఏంటంటే దాంట్లో ఏమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అడిగినప్పుడు జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేస్ డేటా ఉంటుందని చెప్పాలి. అలా చెప్పినప్పుడే మీకు నాలెడ్జ్ ఉందని ఐడెంటిఫై వస్తుంది అనమాట. ఓకే సార్, జనరల్ డేటా అంటే ఏంటి? నేమ్ అంటే సప్లయర్ యొక్క నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్. దీన్ని జనరల్ డేటా అంటారు. కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? రీకాన్ అకౌంట్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, డన్నింగ్ ప్రొసీజర్, ఆల్టర్నేటివ్ పే అంటారు. అంటే రీకాన్ అకౌంట్ అంటే ఏంటి అంటే మనకి లైక్ వెండర్ డొమెస్టిక్ పర్సనా, అదర్ కంట్రీ పర్సనా, పేమెంట్ టర్మ్స్ ఏమున్నాయి, ఒకవేళ ఇమీడియట్ గా పే చేస్తే మనకి డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తాడా, ఇవ్వడా? ఓకే, తర్వాత పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి, ఓకే, ఏ విధంగా మన పేమెంట్ మెథడ్స్ వేయాలి, చెక్ ద్వారా, RTGS, IMPS. తర్వాత డన్నింగ్ ప్రొసీజర్, ఒకవేళ అమౌంట్ లేట్ గా పే చేస్తే మనకి ఏమైనా నోటీసులు పంపిస్తారా, లేదు మనం పే చేయకపోయినా వేరే వాళ్ళు పే చేయొచ్చా, ఆల్టర్నేటివ్ పే. ఈ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత పర్చేజ్ డేటాలో చూసుకుంటే పార్ట్నర్ ఫంక్షన్స్, వేరే కంట్రీస్ తో కరెన్సీస్, వేరే కంట్రీస్ తో ఏమైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతాయా. సో తర్వాత ట్యాక్స్ లయబిలిటీ, ఏ విధంగా ట్యాక్స్ పేమెంట్స్ ఉన్నాయి, పార్ట్నర్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటుందా పర్చేజ్ చేయడానికి. ఇలా దీన్నే మనం వెండర్ మాస్టర్ డేటా అంటారు. వెండర్ మాస్టర్ డేటా. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ OBD3. దీంట్లో 3 టైప్స్ ఉంటాయి: డొమెస్టిక్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్. క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్ XKN1,
assign number ranges to vendor account group, OBAS, creation of reconciliation accounts, FS00, vendor master creation, XK01 లేదా FK01. తర్వాత vendor invoice posting, FB60 లేదా F-43, vendor line item display, FB11N, vendor master changes, XK02, vendor display view only, XK03, vendor balance view, FK10N. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకే, మాన్యువల్ గా మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. సో డెబిట్ మనకి రా మెటీరియల్, క్రెడిట్ పర్సన్. పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది, పర్చేజ్ అనేది డెబిట్ అవుతుంది, పర్సన్ అనేవాడు క్రెడిట్ అవుతాడు. దీనికి ఎస్ఏపి కంపెనీ డెబిట్ 40, క్రెడిట్ 31 ఇచ్చింది. ఇది పోస్టింగ్ వచ్చేసి FB60లో చేస్తాం, FB60లో మనం చేస్తాం. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ చేద్దాం. మా నోట్స్ మీరే ఓన్ గా చేసుకుంటే నేను ఇవ్వడం కంటే బాగుంటుంది మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా ఓన్ ప్రిపరేషన్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఓకే, ప్రతిదీ కూడా మీరు టెర్మినాలజీ రాస్తారు, 1-2 సార్లు రాస్తారు. ఓకే, చూడండి, డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియాలో మీ బిజినెస్ ఉంటే దాన్ని డొమెస్టిక్ అంటాం. ఇంటర్నేషనల్ అంటే ఏంటి, వేరే కంట్రీస్ తో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని ఇంటర్నేషనల్ అంటాం. వన్ టైం అంటే ఏంటి, ఒకసారి మాత్రమే మనం పర్చేజ్ చేస్తే వన్ టైం వెండర్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు OBD3లోకి వెళ్ళి మనం వీటిని క్రియేట్ చేసుకోవాలి. ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి OBD3. న్యూ ఎంట్రీస్. ఓకే, ITC 1 ఇస్తున్నాం. సో ఇక్కడ మీనింగ్ వచ్చేసి మనం ఏం తీసుకోవాలి, డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్. చూడండి, ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ లో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా ఉందా. దీని మీద 2 టైమ్స్ ప్రెస్ చేయండి, లోపలికి వెళ్తారు. అడ్రస్ అంటే వెండర్ సంబంధించిన అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఉంది. బ్యాక్ కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కరెస్పాండెన్సీ. బ్యాక్ తర్వాత పర్చేసింగ్ డేటా. పర్చేసింగ్ డేటాలో పార్ట్నర్ యూసేజ్ చూడండి, దీని లోపల క్లిక్ చేస్తే టర్మ్స్ ఆఫ్ పేమెంట్, ఓకేనా, ఇవన్నీ ఉంటాయి. డొమెస్టిక్ వెండర్ అంటే ఇండియాలో మాత్రమే మనం పర్చేజ్ చేస్తే వెండర్స్ తో. సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్, డేటా వాస్ సేవ్. మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి, ITC 2 ఇంటర్నేషనల్ అకౌంటింగ్ గ్రూప్. AG సేవ్. మళ్ళీ నెక్స్ట్ తీసుకోండి, ITC 3 వన్ టైం వెండర్ అకౌంటింగ్ గ్రూప్. AG వన్ టైం అన్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అవి రాసుకోవాలి గుర్తుండకపోతే. తర్వాత నెంబర్ రేంజెస్. ఇప్పుడు వీటి ఏవైతే క్రియేషన్ చేశారో మీరు వెండర్స్ ని క్రియేషన్ చేసేటప్పుడు ఆ వెండర్స్ ని ఎంత మందిని క్రియేషన్ చేయొచ్చు, 1000 2000 మెంబర్స్, వాటిని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నెంబర్ రేంజెస్ సెటప్ చేసుకోవాలి. ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, బట్ రియల్ టైమ్ లో మీరే ఇచ్చుకుంటారు. ఇక్కడ ప్రజెంట్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, వాటినే తీసుకుంటాం మనం.
XK N1 class 1 XK N1 ఇంటర్వల్స్ ఇక్కడ చూడండి 100 నుంచి స్టార్ట్ అయింది 01 100 నుంచి స్టార్ట్ అయింది 199కి ఎండ్ అయింది అంటే మీరు ఆల్రెడీ 19 నెంబర్స్ ఎవరు ఉపయోగించారు 02 200తో స్టార్ట్ అయింది 230కి ఎండ్ అయింది అంటే ఇక్కడ ఒక్కటి ఉంది ఇంకా అంతే ఒక్క వెండర్ క్రియేట్ చేయొచ్చు 29 ఎవరు ఉపయోగించేశారు ఆల్రెడీ 03 300తో స్టార్ట్ అయింది 315కి ఎండ్ అయింది ఆల్రెడీ 14 కంప్లీట్ అయిపోయినాయి ఒకరిని మాత్రమే క్రియేట్ చేయొచ్చు ఈ స్టార్టింగ్ లో మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు సర్వర్ లో కాబట్టి ఈ స్టార్టింగ్ నెంబర్లు తీసుకోకండి తర్వాత 2500తో స్టార్ట్ అయింది 2540కి ఎండ్ అయింది ఆల్రెడీ ఇక్కడ కూడా కంప్లీట్ అయిపోయినాయి నెంబర్స్ ఏం లేవు మనకేంటంటే కొంచెం కిందికి వెళ్ళారంటే బాగుంటుంది ఇక్కడ చూడండి మనకి 2 crores తో స్టార్ట్ అయింది 3 crores వరకు ఎండ్ ఉంది ఆల్రెడీ 9 ఎవరు ఉపయోగించారు ఓకే తర్వాత ఇక్కడ వచ్చేసి 21 22 23 తీసుకున్నాం 25 తీసుకున్నాం ఓకే లిమిటెడ్ గా ఉంది 21 22 25 ఈ స్క్రీన్ ఇలాగే పెడుతున్నా న్యూ సెషన్ తీసుకుంటున్నాం ఏముంది ఇక్కడ ఓబిఏఎస్ మీరు ఇప్పుడు క్రియేట్ చేశారు కదా అవి ఇక్కడ పొజిషన్ లోకి వెళ్ళి ఇవ్వాలి ITC 1 మీరు చేసిన 3 వచ్చినాయి ఇక్కడ ఓకే ఇక్కడ ఇవ్వండి 21 22 25 సేవ్ చేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు FS00లోకి వెళ్ళి ఈ 3 ఏవైతే క్రియేషన్ చేశారో ఆ మూడింటిని మనం రీక్యాన్సిలేషన్ కింద మనం క్రియేషన్ చేసుకోవాలి ఎక్కడ FS00 మీకు PDF ని గ్రూప్ లో పోస్ట్ చేస్తాను ఇక్కడ చూడండి డొమెస్టిక్ వెండర్ ఒకటే ఇచ్చాను ఎగ్జాంపుల్ ఇంకా మిగతా 2 ఇంటర్నేషనల్ మనము తర్వాత వన్ టైం వెండర్ ని క్రియేట్ చేసుకోవాలి GL కంపెనీ కోడ్ బ్యాలెన్స్ షీట్ కిందకి వస్తుంది కరెంట్ లైబిలిటీస్ సో కరెన్సీ రీకాన్ అకౌంట్ టైప్ షార్ట్ కి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 ఓకే సో ఇప్పుడు FS00లో మనం క్రియేషన్ చేసుకోవాలి కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో నాకు తెలియదు అసలు నేను కరెంట్ లైబిలిటీస్ కి ఇక్కడ నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో నెంబర్ ఇచ్చాను ఇవ్వ కూడా తెలియదు ఇప్పుడు ఆ నెంబర్ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో తెలియాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి చూద్దాం ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందో కరెంట్ లైబిలిటీ నాకు తెలియాలి అది ఏ టీ కోడ్ లోకి వెళ్ళాలి చెప్పండి అమ్మా చెప్పండి OBD4 ఎక్కడికి వెళ్ళాలి చార్ట్ ఆఫ్ OBD4 అకౌంట్స్ ఓబి OBD4 వెరీ గుడ్ OBD4 సూపర్ అసలు నేను ఇచ్చానో లేదో చూద్దాం పొజిషన్ ITC 1 కరెంట్ లైబిలిటీ ఇచ్చాను కదా ఓకే ఏ నెంబర్ తో స్టార్ట్ అయింది 100 లైక్ 2,02,01 తో స్టార్ట్ అయింది కంట్రోల్ C ఓకే దీన్ని కాపీ చేస్తున్నా ఇక ఈ నెంబర్ తీసి ఆ నెంబర్ ఇస్తున్నా సేవ్ ఇక్కడ మనం ఏం తీసుకోవాలి బ్యాలెన్స్ షీట్ కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి కరెంట్ లైబిలిటీస్ ప్రాఫిట్ అండ్ లాస్ లో ఉంటాయా బ్యాలెన్స్ షీట్ లో ఉంటాయా బ్యాలెన్స్ బ్యాలెన్స్ షీట్ ఇక్కడ డొమెస్టిక్ వెండర్ కంట్రోల్ C కాపీ కంట్రోల్ V పేస్ట్ కొంచెం ఫ్రంట్ డ్రాగ్ చేసుకోండి కంట్రోల్ డేటా INR చూడండి రీకాన్ అకౌంట్ ఫర్ టైప్ వెండర్ తర్వాత లైన్ ఎట్ డిస్ప్లే 001 ఉందా ఏదో చూడండి ఇక్కడ కరెన్సీ మన ఇండియాది కాబట్టి INR అదే అమెరికా అయితే USD షార్ట్ కి 001 ఉంది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 తీసుకోవాలి రీకాన్ కి రీకన్సిలేషన్ అకౌంట్స్ సేవ్ చేయండి కరెంట్ లైబిలిటీస్ వచ్చిందా ఇప్పుడు దీన్నే కాపీ చేసుకొని
ఇంటర్నేషనల్ క్రియేట్ చేయాలి. 1 అయిపోయింది 2. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ INR రిమైనింగ్ అంతా సేమ్. వన్ టైం ఓకే. కరెంట్ లయబిలిటీస్ మీద 3 క్రియేట్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? XK01. ఇప్పుడు వెండర్ మాస్టర్స్ అంటే వెండర్స్ ని మనకు డొమెస్టిక్ లో ఎవరున్నారు, ఇంటర్నేషనల్ లో ఎవరున్నారు, అదర్ కంట్రీస్ లో ఎవరున్నారు అనేది ఇప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి. XK01 ఫ్యాషన్ XK01 మన అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. ITC1. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. టైటిల్ కంపెనీ, హౌస్, స్ట్రీట్ కదా, రీజన్ తెలంగాణ. సో అతని డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి. వెండర్ యొక్క డీటెయిల్స్ మొత్తం ఇవ్వాలి ఇక్కడ. ఎంటర్ ఇవ్వండి. తర్వాత వెండరే కస్టమర్ అవుతే ఎలా అనేది ఇక్కడ ఎంటర్. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు వెండర్స్ ఏమైనా ఉన్నా. తర్వాత కాంటాక్ట్ పర్సన్, ఫస్ట్ నేమ్, టెలిఫోన్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వచ్చు. నో నీడ్. ఇక్కడ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మీరు FS00లో ఏవైతే క్రియేషన్ చేసింటారో అవి ఇక్కడికి వస్తాయి. అంటే ఆ వెండర్ అనేవాడు ఇండియా డొమెస్టిక్ పర్సనా, లేదంటే ఇంటర్నేషనల్ పర్సనా, లేదంటే వన్ టైం పర్సనా. డొమెస్టిక్. షార్ట్ కి వెండర్ సంబంధించిన షార్ట్ కి ఇక్కడ వేరు ఉంటుంది. వెండర్ సంబంధించిన షార్ట్ కి ఇక్కడ చూడండి 012 వెండర్ నెంబర్. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ వెండర్ సంబంధించి చూడండి A4 ఇచ్చారు, ప్రీ డిఫైన్డ్ ఇచ్చారు. డొమెస్టిక్ వెండర్ అతని డిస్క్రిప్షన్ ఏంటి A4. ఇక్కడ ఉన్న అన్ని ఫీచర్స్ అవసరం అవుతాయని లేదమ్మా, అవసరాన్ని బట్టి మార్చుకోవాలి అంతే. ఎంటర్ ఇవ్వండి మళ్ళీ. ఇక్కడ పేమెంట్ టర్మ్స్. ఓకే. సో అతను ఇమీడియట్ పేమెంట్ ఇచ్చేవాడా, లేదంటే విత్ ఇన్ పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ 14 days లోపల ఇస్తే 3% క్యాష్ తీసుకోండి, 30 days ఇస్తే 2%, 45 days ఇస్తే ఏం అమౌంట్ లేదు. ఇలా పేమెంట్ టర్మ్స్ చాలా ఉంటాయి. మీకు వాళ్ళకున్న రిలేషన్ బట్టి ఇవి మారుతూ ఉంటాయి. ప్రజెంట్ 3001 తీసుకోండి. తర్వాత టాలరెన్స్ గ్రూప్ తర్వాత నేను ఎలా అని చెప్తాను. సేవ్. ఇప్పుడు సేవ్ అయితే ఓకే, సేవ్ కాలేదంటే ఆ నెంబర్ ఎవరో వాడినారని అర్థం. ఓకే. డేటా సేవ్ అయిందమ్మా. సేవ్ అయిందంటే అంటే 10 నెంబర్ తీసుకుంది అంటే ఈ నెంబర్ ఎవరు యూజ్ చేయలేదని అర్థం. సర్వర్ లో ఎవరు యూజ్ చేయలేదు. అలా యూజ్ చేశారంటే ఇక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు ఏం చేయాలి,
అక్కడికి వెళ్ళి నెంబర్ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నా. మళ్ళీ సెకండ్ పర్సన్ క్రియేట్ చేస్తున్నా. మిస్ లేదంటే కంపెనీ. జీరో వన్ అంటే ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ నేను ప్రీవియస్ చేసి ఉంటాను కదా, అవి వస్తూ ఉంటాయి, మీరు టైప్ చేసుకోండి. ఒక కస్టమర్ యొక్క డీటెయిల్స్ ఇలా ఫిల్ చేయాలి. ఎంటర్ 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 ఎంటర్. డొమెస్టిక్, షార్ట్ కి, A4, పేమెంట్ టర్మ్స్, సేమ్. ఇలా మీరు 1 lakh వెండర్స్ అని క్రియేట్ చేయొచ్చు. ఎంపీ గారు ఎలాగూ పీకే అన్న ఉన్నారు కాబట్టి ఆమెనే తమ నాయకురాలిగా భావించి ముందుకు మ్యూట్ లో సాగిపోతున్నారు. పెట్టుకోండి. నేతలు వచ్చే స్థానిక సంస్థల్లో పోటీకి కూడా శక్తి మేర సిద్ధమవుతున్నారు. అయితే వారికి నాగేంద్ర, నువ్వు క్లాస్ అటెండ్ అవ్వద్దు దయచేసి చెప్తున్నాను. తర్వాత వీడియో చూసుకో. టీవీ దగ్గర కూర్చొని వీడియో ఆన్ చేస్తావు. సేమ్ 3 మెంబర్స్ ని క్రియేట్ చేశానమ్మా. అలా ఇంటర్నేషనల్ చేసుకోవచ్చు, వన్ టైం పర్సన్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ FB60లో వెళ్ళి ఇప్పుడు వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేయాలి. వెండర్ పోస్టింగ్ స్క్రీన్ ఇలా ఉంటుందమ్మా. ఇది చూడండి, ఢిల్లీ నా పాత కంపెనీ ఉంది, అది మార్చుకోవాలి. ITC1 లేదంటే పాత కంపెనీకి సంబంధించిన వెండర్స్ వస్తారు. ఓకే, వెండర్ సెలెక్ట్ చేసుకోండి. టాటా ఐటీ సొల్యూషన్స్. టుడే డేట్ ఇవ్వండి, రెఫరెన్స్ నెంబర్ ఇవ్వండి. వన్ ల్యాక్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, రియల్ అకౌంట్. ఇక్కడ మనం పర్చేజ్ అని తీసుకోలేదు కదా, మర్చిపోయాం కదా, ఇప్పుడు తీసుకున్నాం. ఫ్యాషన్ FS00 అడ్మిన్ ఎక్స్ప్రెస్ కింద పర్చేజ్ అని చేయండి. సేవ్. సో అది ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసి ఉంటుంది. వచ్చినాయి ఇక్కడ 1 ల్యాక్.
ఇక్కడ ఎర్రర్ వస్తుందో లేదో చూద్దాం. ఎంటర్ ఇస్తున్నాం. నిన్న GL లో డెబిట్ క్రెడిట్ ఇక్కడే తీసుకున్నాం. ఇక్కడ ఏంటి ఆల్రెడీ పైన వెండర్ ని తీసుకున్నాం, తర్వాత ఇక్కడ పర్చేజ్ తీసుకున్నాం అంతే. ఇక్కడ రెండు ఆప్షన్స్ రావు మాకు. ఇక్కడ ఎంటర్ ఇవ్వండి. ఎర్రర్ అంట. రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అకౌంట్ 100201 సెట్ ఇన్క్రిబ్లీ VALUT ఫీల్డ్. ఓకే, ఇప్పుడు మనకు టెక్స్ట్ కానీ లేదా డేట్ కానీ రిక్వైర్ లో కానీ అన్రిక్వైర్ లో కానీ ఉంటాయి. వాటిని వెళ్ళి 2 చోట్ల మనం క్లియర్ చేసుకోవాలి. ఒకటి గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ లో వెళ్ళి చేసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఫస్ట్ OB41 ఉంది కదా పోస్టింగ్ కీస్, అక్కడ వెళ్ళి సాల్వ్ చేసుకోవాలి ఈ ఎర్రర్ లో. ఓకే, చూడండి. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఓపెన్ చేయండి. ఈ నెంబర్ ఉంది కదా, ఎంటర్, పొజిషన్ ATC1 సెలక్షన్. వీటిలోనే ఎక్కువ ఎర్రర్స్ వస్తాయమ్మా. ఇప్పుడు వచ్చిన 2 ప్లేస్ లోనే ఎర్రర్స్ ఎక్కువ. ఓకే, సో ఇక్కడ ఎర్రర్ ఏముంది మనకి చూడండి. 100201 అనేది ఎక్కడ లింక్ అయి ఉంది? ఇక్కడ ఇది ఉంది కదా 100201. దీనికి డబుల్ క్లిక్ చేస్తే దీని మీద ఇది అక్కడ లింక్ అయి ఉంది కదా G067. సో దీంట్లో వెళ్ళి మనం చెక్ చేయాలి. ఎక్కడ చెక్ చేయాలి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో చెక్ చేయాలి. సో ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేది GLs ని కంట్రోల్ చేస్తాయి కదా. సో అదే అనమాట. ఇక్కడ చూడండి G067, దీన్ని 2 టైమ్స్ ప్రెస్ చేయండి. జనరల్ డేటా ఓపెన్ చేయండి. ఓకే, టెక్స్ట్ అనేది ఆప్షన్ లో ఉంది చూడండి. ఓకే, ఇది రిక్వైర్ లో పెట్టుకుంటున్నా. ఒకసారి సేవ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్. ఓకే, నో ప్రాబ్లం. మెటీరియల్ మేనేజ్మెంట్, నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్, పేమెంట్ టర్మ్స్, ఇక్కడ వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టుకున్నాం. పేమెంట్ టర్మ్స్ అవసరం లేదు. బిజినెస్ పార్ట్నర్స్ అవసరం లేదు. సేవ్ చేయండి, మళ్ళీ ఓపెన్ చేయండి. అసెట్ అకౌంటింగ్ రిక్వైర్ లో ఉన్నాయమ్మా, ఇవి సప్రెస్ లో పెట్టుకోవాలి. ఇదే మెయిన్ గా చూద్దాం. ఇదే మెయిన్ గా వచ్చిందేమో ఎర్రర్, చూద్దాం. బ్యాక్ బ్యాక్ బ్యాక్. సో ఫస్ట్ ఇది క్లియర్ చేసాం కదా. ఓకే, ఇది కూడా మిగతా పోస్టింగ్ కూడా వెళ్దాం. ఓపెన్ 31 కదా, 31కి రండి. ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. 31కి రివర్స్ వచ్చేసి 22. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలా. ఇక్కడ కూడా టెక్స్ట్ తర్వాత వాల్యూ డేట్ 2 రిక్వైర్మెంట్లు ఉన్నాయా లేదా అని చూసుకోవాలా. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, జనరల్ డేటా. ఓకే, ఇక్కడ రిక్వైర్ లో ఉంది. మెటీరియల్ మేనేజ్మెంట్ నో నీడ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ వాల్యూ డేట్ రిక్వైర్ లో ఉంది. అసెట్ అకౌంటింగ్ సప్లైస్ లో ఉంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. 31 లో ప్రాబ్లం లేదు. తర్వాత 22 లో చెక్ చేయాలి, మళ్ళీ రివర్స్ కదా. చూడండి 22 రివర్స్ 31, 31 రివర్స్ 22. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. అసెట్ అకౌంట్ సప్లైస్ లో ఉంది, నో ప్రాబ్లం. పేమెంట్ ట్రాన్సాక్షన్ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఎంట్రీ పాస్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఏమైనా మార్చినామంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఫ్రెష్ గా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ ఇవ్వండి. మళ్ళీ ఏముంటుంది? వాల్యూ డేట్ అవసరం లేదంట, తీసేయండి. చూడండి ఎన్ని ఎర్రర్స్ వస్తున్నాయో. ఎంటర్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అయింది. ఇక్కడ గ్రీన్ టిక్ పడిందా చూడండి. సిమ్యులేట్ చూడండి 31 ఇస్ ద మనకి 31 ఏమైంది క్రెడిట్ అవుతుంది, 40 ఇస్ ద డెబిట్ అవుతుంది. సేవ్. చూసారా, డాక్యుమెంట్ 1001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఎంట్రీ పాస్ అయింది. తర్వాత వాటిని చూడాలంటే వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB L1N వెళ్ళి చూడాలి. FB L1N. ఓకే, వెండర్ ని సెలెక్ట్ చేయండి.
టాటా ఎగ్జిక్యూట్. చూసారా, వెండర్ నెంబర్, నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, పేమెంట్ టర్మ్స్, అసైన్మెంట్ నెంబర్, డాక్యుమెంట్ నెంబర్, కేఆర్ అంటే వెండర్ ఇన్వాయిస్, డాక్యుమెంట్ డేట్. ఇలా రెడ్ కలర్ బెల్ ఐకాన్ ఉందంటే ఇది డ్యూ లో ఉందని అర్థం. అంటే మనం అప్పుగా పర్చేజ్ చేసాం, ఇంకా డబ్బులు పే చేయలేదు. 1 lakh వెండర్ ఇన్వాయిస్. ఇలా మీరు 10 ఇన్వాయిస్ కాదు 1 lakh ఇన్వాయిస్ పోస్ట్ చేసినా ఇక్కడే చెక్ చేసుకోవాలి. ఇది వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే. ఓకే, టాలీలో మనం డే బుక్ లో ఎలా చూస్తామో అలా దీంట్లో కూడా. తర్వాత XK02. ఒకవేళ మనం డాటా గ్రూప్ టాటా ఐటీ సొల్యూషన్స్ కదా, దాంట్లో ఏమైనా నేమ్స్ లో చేంజెస్ చేయాలన్న అడ్రస్ లో అలా ఏమైనా ఉంటే దాంట్లోకి వెళ్ళాలి. /XK02 ఐటీసీ సాఫ్ట్వేర్, టాటా ఐటీ సొల్యూషన్స్ అడ్రస్ ఏమైనా మార్చాలి, వీటన్నిటిని సెలెక్ట్ చేసుకోవాలంటే దీన్ని క్లిక్ చేయాలి. సెలెక్ట్ అవ్వాలంటే ఇవన్నీ టిక్ మార్క్ వస్తాయి. ఎంటర్. ఏమైనా అడ్రస్ మార్చాలన్నా, పిన్ కోడ్ మార్చాలన్నా మార్చొచ్చు. రామ్నగర్. సో నెంబర్ మారుస్తున్నాను, నెల్లూరు కాకుండా ఇక్కడ ఒంగోలు ఇస్తాను. అడ్రస్ మార్చిన. సేవ్. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. XK02 అంటే ఏమైనా చేంజెస్ చేయొచ్చు. ఓకే, ఆ చేంజెస్ చేసి చూడాలంటే XK03 వెళ్ళాలి. సేమ్ అదే ప్లేస్ లోకి వస్తావు. మళ్ళీ జస్ట్ డిస్ప్లే చేస్తావు అంతే, ఏం ఎడిట్ చేయలేము. చూడండి, ఏమైనా ఎడిట్ చేస్తున్నానా? ఒంగోలే కదా మారింది కదా డేట్ అని. తర్వాత మీరు చేసిందాన్ని చూడాలంటే FK10N వెండర్ బ్యాలెన్స్ వ్యూ /N FK10N ఎగ్జిక్యూట్. నువ్వు పోస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ ఉంటుంది, 1 lakh. చూసారా, ఇలా ఈ విధంగా అకౌంట్స్ పేయబుల్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ చేసాం. ఫస్ట్ కాన్ఫిగరేషన్ మీకు 4 కాన్ఫిగరేషన్లు మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయమ్మా. 4 కాన్ఫిగరేషన్లు మిక్స్ అయ్యి దీంట్లో ఉంటాయి మీకు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనకు నేను చెప్పేది ఏదైతే ఉందో అదే విధంగా ఎక్సెల్ లో మీరు డేటా టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేస్తే బాగుంటుంది, గుర్తుంటుంది. ఓకే, ఈ PDF గ్రూప్ లో పోస్ట్ చేస్తాను, దాని ప్రకారంగా మీరు చేసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. ఏంటంటే అప్డేట్ చేయలేదండి, అప్డేట్ చేస్తాను. నేను అవ్వలేదు, చేస్తాను. ఏమైనా వాళ్ళు ఏమైనా డౌట్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. PDF గ్రూప్ లో వేసాను, చూసుకోండి. ఓకే, సో నోట్స్ ఓన్ గా ప్రిపేర్ చేసుకోండి మీకు అర్థమయ్యే విధంగా. ఓకే, ఇది నేను ఎలా చెప్తే బాగుంటుందని నేను డిజైన్ చేసుకున్న మ్యాటర్ ఇది స్టూడెంట్స్ కి. సో మీరు ఇలాగే చేసుకోవాలని కాదు, PDFs ఉంటాయి, దాంట్లో మీకు మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోండి. ఓకేనా, డన్ గైస్, అది చేసేయండి. ఫ్రమ్ టుమారో మనం వెండర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఓకే, డన్ గైస్.